గ్రామాల్లో రూట్స్ ఆఫ్ సనాతన పర్యటన ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాల్లో పడుతున్నటువంటి ఇబ్బందులపైన పూర్తి సమాచారం తీసుకోవటమే ఈ యొక్క లక్ష్యం. ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 30 కుటుంబాలు ఉంటాయి. 30 కుటుంబాలు. 30 కుటుంబాలు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. 100 మంది. ఇందులో మీరు ఎంతమంది హిందువులు ఉన్నారు? హిందువులు ఒక 6-7 ఇళ్ళు ఉంటాయి. 6-7 ఇళ్ళు. మరి 30 ఇళ్ళు హిందువులు, 6-7 ఇళ్ళు. మిగతా వాళ్ళు ఈ క్రిస్టియన్స్. ఎప్పటి నుంచి వాళ్ళు అలాగే మారారు? అలాగే మారి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మీరు మీ కులాచారం ఉంటుంది. మీకు గ్రామ దేవతలు అవన్నీ పండుగలు చేసేవాళ్ళు? అన్నీ చేశారు. మరి ఆ పండుగలు ఏమి చేయడం మానేశారు? అది క్రిస్టియన్స్ వచ్చిందండి. అంటే వాళ్ళు వద్దన్నారు, చెయ్యొద్దంటే అక్కడ వాళ్ళు ఇదే ఈ క్రిస్టియన్స్ అంతలో బయట ఉంటారు కదా, వాళ్ళు మీరు ఇందులో కలిస్తే మీరు బతుకులు బాగుంటాయి, ఇందులో లేకపోతే మీ బతుకులు బాగు అనే ఉద్దేశం. మరి ఇప్పుడు వాళ్ళు అందరూ మారిన తర్వాత వీళ్ళు బతుకులు బాగున్నాయా? మరి ఇంకేంటి మరి బాగున్నాయో లేదు. మరి ఇప్పుడు ఇందులో బాగలేదని అందులోకి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగున్నాయా? మరి నేనే చెప్తాను. తెలిసిన విషయం అంటే అది కొద్ది వీడియో తేవాలి. అది నెట్ అప్పుడు మాట్లాడదు. అవుతుంది ఇప్పుడు. అవుతుందా? అవుతుంది. ఆ బాధ ఎట్లేదు. అవి మళ్ళీ రిటర్న్ చేస్తుందా? మీకు వస్తుందా? అలాగే. అయితే దీనివల్ల మాకు అపకారమే కానీ ఉపకారం లేదు. క్రిస్టియన్స్ వల్ల అపకారం జరగడానికి ఇప్పుడు మా కొండ దేవతలు కొలం పోవడం వలన ఇప్పుడు మాకు పంటలు సరిగ్గా రావడం. అంతకుముందు బాగానే ఉంది. అందులో మారిన తర్వాత మీకు అంత నష్టపోతున్నాం. కానీ అంటే మరి నష్టం పంటల వల్ల ఇంకే రకంగా నష్టపోయారు? ఇంకొక రకంగా ఈ రకరకాల మాటలు లేదు. ఇప్పుడు అనుకోండి మోసపోతే మాట అదొకటి. తర్వాత దీని ఇందులో కలిసిన వాళ్ళందరూ అదొక రకమైనటువంటి భావాజాలం. మంచి భావాజాలం లేదు. అంటే వాళ్ళ వల్ల మీకు ఏమైనా సమస్యలు వస్తున్నాయా? సమస్యలు అంటే ఈ కొన్ని తప్పుడు మాటలు వస్తున్నాయి. తప్పుడు మాటలు వినకూడనివి. అదేంటే అలాగే అది తప్పుడు మాట్లాడి క్రిస్టియన్స్ మాకు ఇదవుడు క్రిస్టియన్స్ యేసు మాకు తెస్తున్నాడు, మాకు తినబెడుతున్నాడు, మేము మాకు మేము కష్టపడనక్కర్లేదు, యేసు ద్వారానే మేము బతుకుతున్నాము. మరి అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు వ్యవసాయం చేయాలి? అదే యేసు ప్రభు తిండి చేస్తాడు, యేసు ప్రభు మాకు అన్ని రకాలు చేస్తాడు అని వాళ్ళు చెప్తున్నారు, నమ్ముతున్నారు. ఆయిల్ రాత్రి జబ్బులు తగ్గిపోతాయి. మందులు ఎందుకు? గవర్నమెంట్ ఇచ్చిన మందులు ఎందుకు? ఇవన్నీ చేస్తున్నాం కదా. మీ ఇప్పుడు వీళ్ళు పాస్టర్ ఉన్నారు కదా, మరి ఆ పాస్టర్ కూడా కూర్చొని నమ్ముకొని దేవుడు నమ్ముకొని చర్చిలో ఉండొచ్చు కదా. మరి వారం ఒక రోజు ఎందుకు చర్చి రావాలి? మిగతా రోజు కూడా చర్చి ఉంటే మరి అక్కడికి వెళ్ళాల్సింది, పనికి వెళ్ళకూడదు కదా. మరి హిందువులను అలాగే మీకు ఎవరు చెప్పారు అలాగా? ఇంకొక విషయం ఇంకో విషయం గమనించాలా, క్రైస్తవ్యం అనేది మన సంస్కృతి సాంప్రదాయానికి కానీ మన దేశానికి కానీ సంబంధం లేనిది. అన్ని విషయాలు నాకు తెలిసినయ్యా. ఎలా తెలిసిందా? మన తల్లిని మార్చుకున్నట్టే కదా. అవును, తల్లిదండ్రులు మనం మార్చుకోగలమా? అది అందులో మన జాతి ఏంటి? ఈ హిందూ జాతి మంచిది. అది హిందూ అంటే మన పుట్టిన దేశమే హిందూ సనాతనం. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ అంటే అది అమెరికా వాళ్ళు కలిసిన జాతి. అది అందించింది అమెరికా వాళ్ళు జాతి. అది పరధర్మం. అలాంటప్పుడు హిందూ అప్పుడు క్రిస్టియన్స్ లవ్లు మనకి అమెరికా వాళ్ళు, అప్పుడు అమెరికా వాళ్ళకి మనకి ఎంత ఇబ్బంది పెట్టినారు, దోచుకున్నారు. సరే కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కదా మనకి ఇప్పుడు మనం హిందువులు అయినాము. ఇప్పుడు కూడా వాళ్ళ మాట కూడా మరి ఇప్పటికైనా బుద్ధి రావాలా మనకి? ఏది ఎక్కడ వచ్చింది? అందుకే మరి బుద్ధి రావాలంటే ఏం చేయాలా? మనం తిరిగి కొట్టాలి. మరి ఎప్పుడు చేస్తాం ఆ పని? ఇంకోటి ప్రభుత్వం స్వామి, మీరు ఆ రకంగా మీరు జనాల్లోనికి మన ధర్మం గురించి మీరు చెప్పడానికి కోసమని చెప్తామయ్యా. చెప్తా ఇంత కదా మనం చెప్పగలం, ఇన్నోళ్ళకే చెప్తాం. అందుకే చెప్తాం. ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, మీకు ఇస్తున్న వసతులన్నీ కూడా మీరు అనుభవించకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవును, మరి మీ పిల్లలు చదువుకుంటున్నారు, మీకు ఉద్యోగ రాయితీలు ఉన్నాయి,
ఉన్నాయి. ఇప్పుడు అదే ఇక్కడ ఓసీ కానీ బీసీ కానీ పెడితే బీసీ అయిపోతుంది ఇప్పుడు. బీసీ అయిపోతేనే అప్పుడు బుద్ధి అనేది తెలుస్తుంది. లేదు బీసీ అయిపోతుంది. మతాన్ని మార్చాలి. మెయిన్ ఏంటంటే మనకి బీసీ రావాలనేసి నా ఉద్దేశం. లేదు అది సర్టిఫికేట్ అదే అది ఉంది, చట్టం ఉంది, అది చట్టం ఉంది. మారిపోయిన వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది ఇప్పుడు. ఉండదు. అలాగే రేషన్ కార్డు కూడా పోద్ది. అవును మరి, ఎందుకంటే మనకి మీరు ఎస్టీ రేషన్ కార్డు పొందే ఓసీకి వెళ్ళిపోద్దయ్యా. నాకు అన్ని విషయాలు నేను డిగ్రీ దగ్గరికి వెళ్ళాను నేను. ఇప్పుడు నాకు అన్ని విషయాలు మీరు చెప్పనక్కర్లేదు, నాకు తెలుసుకున్నాడు కాబట్టి నీ దగ్గర చెప్పాలి. కాదు అది ఆర్డీఓ దగ్గర రా, లేకపోతే జిల్లా కాడ దగ్గర నేను చెప్తాను మాట. మంచిది. అలా మీరు మేము పిలిచేటప్పుడు మాకు సహకరించండి. ఎందుకు సహకరించు? మీకు సహకరిస్తే మీ గ్రామంలో ఏది మంచి జరగాలో, ప్రభుత్వం నుంచి ఏం రావాలో వాటి గురించి మనం కలిసి పోరాడదాం. అలాగే కానీ ఇంకొక విషయం అండి, అభియం ఇవ్వండి మాకు. ఇంకో విషయం ఇవ్వండి. సనాతన ధర్మం కోసం మన యొక్క సంస్కృతి, మన సంస్కృతి సాంప్రదాయం, మన కులాచారాలు. అవునండి, చెప్తాను చూడు. మేము సవరాలు మంచి పెట్టి గిరిజనులము సవర పండుగలు చెయ్యాలి. ఈ మాకు కొండ దేవతలు ఉన్నాయండి. మాకు వాటికి ఇప్పుడు మేము ఈ పూజలు చేస్తే కొండ దేవతలు మాకు మంచిగా చూస్తారు, అనుగ్రహిస్తారు. మనకి మన పండుగలు వదిలేసి ఇంక వేరే అల్లా దేవులు ఈ క్రిస్టియన్స్ మాకు ఎక్కడండి 10-20 పండుగలు ఉంటాయి సంవత్సరానికి. ఈ మధ్యన 2 నెలలు ఉన్నాయా మీకు? మాకు 2 నెలలుట గ్రామ దేవత పండుగలు, కులాచార పండుగలు అన్నీ ఉన్నాయి. మాకు వన దేవత పండుగ. మీరు ఎన్ని కుటుంబాలు ఉన్నారు? మీరు ఎన్ని కుటుంబాలు ఉన్నారు ఇక్కడ? 6-7 కుటుంబాలు మీరు చేసుకోండి. మీకు ఏమైనా మీకు ధన రూపాయలు ఏమైనా సహకారం కావాలా? మీకు ధన రూపాయలు సహకారం కావాలా? ఏదైనా మీకు చేయగలిసిన మేము ఉంటే మేము చేసి పెడతాం. మీరు మాకు చెప్పాలి. మీ కులాచారం గురించి మేము ప్రచారం చేస్తాం. మీకు వన దేవతల గురించి, మీ గ్రామ దేవతల కొండ దేవతలు ఎక్కువ ఉన్నాయండి. మీరు ఒకసారి చిన్న విషయం, మీ గ్రామ దేవత, మీ కొండ దేవత, వన దేవత అన్ని పండుగలకు కూడా మేము చెప్తాం. అవునండి, ఆ పేర్లు మాకు ఇవ్వండి. అవి ఎప్పుడెప్పుడు చేస్తారనేది మాకు చెప్పండి. రాసుకోండి, చెప్తాను. మీరు మామూలు చెప్పండి, మీ తర్వాత మీరు రికార్డ్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి. మాకు ఈ కందికాయల పండుగ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? కందికాయల పండుగ కందికాయలు కాసినప్పుడు. మామిడికాయల పండుగ అది మామిడికాయలు కాసినప్పుడు వస్తుంది. ప్రతి పంటకి పండుగ చేస్తాం. ఇంకా ఇది అంకుడాకుల పండుగ అది కూడా చేస్తాం. మూడు తర్వాత ఏమేమి పండుగలు ఉంటారా మనకి చెప్పరా? తోటకూర పండుగ అవి చూడు, క్రిస్టియన్ గా మారిపోయిన పండుగలు మర్చిపోలేదు. మూలం అది మనది, అది అసలైంది. ఇది కాదు ఇప్పుడు నిన్నకగా మొన్న వచ్చింది కాదు, మనది మూలం అది. అవును. సంక్రాంతి పండుగ, ఇంకా దసరా పండుగ, ఉగాది పండుగ, అన్ని హిందువుల పండుగలు అన్నీ మేము చేస్తామయ్యా. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు ఏ పండుగ ఫస్ట్ మొట్టమొదటి మీ కులదైవం పండుగలు ఏమున్నా కానీ మాకు కబురు పెట్టండి. ఇంటింటికి ఒక జెండా ఇచ్చి మీ పండుగల కోసం మేము భరిస్తాం. అలాంటి పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా బట్టలు కానీ వాళ్ళకి మందులు కానీ కావాలని చెప్పిస్తాం మేము. వాళ్ళకి మందులు కావాలనుకున్నా, బట్టలు కావాలనుకున్నా ఇస్తాం. దిక్కు ఈ హిందూ పండుగ సవర పనులు చేస్తాం కానీ మాకు క్రిస్టియన్స్ పండుగ మాకు అక్కర్లేదు. మనది కాదు, మనకి ఎందుకండి? మనది కాదు, అది మన తల్లిని మార్చుకొని. అవునండి, మీ అమ్మ కంటే మా అమ్మ అందంగా ఉందండి, అది మీ అమ్మ మంచిది కదా అనాలా నేను? అంటే మీరు ఊరుకుంటారా? మరి ఎంత ఎవడం మరి గొప్ప కదా. ఇప్పుడు మన సనాతన ధర్మం మొత్తాతంలో వచ్చినటువంటి ధర్మాన్ని వదిలేసి ఇడెవడో ఇంకోడు అమ్మ తెల్ల కాదండి, ఆడెవడో ఆమె తెల్ల ఉందని చెప్పి మనం అమ్మంటామా? గంగాదేవి అంటాము, గంగమ్మ తల్లి అంటాము. ఆ నీళ్ళు తాకూడదు కదా, ఎందుకు తాగుతాడు? అవుడా క్రిస్టియనుడు? గంగమ్మ దేవత కదా, మన నీళ్ళు ఎందుకు తాగాల? అంతే కదా. మన భూమాత మన పండించి మెయిన్ అదే ఇది ఎస్టీకి బీసీ కింద కానీ ఓసీ కింద తేల్చే. స్వామి ఒక మాట అండి, మేము ఏంటంటే గ్రామాల్లో చెబుతాం, వినకపోతే అదే పని చేస్తాం. చెప్పండి చేసాం అనుకోండి, బతుకులు పోతాయి, వాళ్ళ బతుకులు పోతాయి కదా. అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కార్డులు పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు స్వామి వాళ్ళు ఉన్నారండి, ఆ కార్డు మారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు పోషిస్తారు? మన బుద్ధి ఉండాలా? మనకు ఆ బుద్ధి లేకే కదా. అది కాదండి, నేను సవరాడునండి, నా జాతి అనేసి దేవుడు ఈ దేవుడు బాపును రమ్మంటాడు, బాపును అయిపోతాం అంతే కదా.
ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. చెయ్యాలి. నువ్వు గిరిజనుడు కాబట్టి కొండ కాసుకుని ఉండాలి. కొండ పంటలే మాకు. నేను ఊరి మీద తిరగాలి కాబట్టి నేను బయటికి వెళ్ళాలా. నేను కొండ మీద ఉంటే ఊరి మీద ఎవరు తిరుగుతారు? అలాగే ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. ఏదేమైనా సరే మరి గిరిజనులు లాగా ఉంటారు, లేకపోతే మీరు బయటకి అంట పెట్టాలి. మీ కులాచారాన్ని కాపాడే బాధ్యత మీకు ఇప్పుడు. అంతే కదా. మీ కులాచారం ఏది ఉందో, మీ గిరిజన వృత్తి ఏదైతే ఉందో, మీ వనదేవతలు ఎవరు వస్తున్నారో ఆ ఆచారాలు పండుగలు మాత్రం మొత్తం చేస్తాం. ఆచారాలు పండుగలు ఆచారం ముందు ఉండాలి. మీ గ్రామంలో కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారా? అలాగే కదా. మీరు తీసుకుంటారా? మీకు అప్పచెప్తాం ఆ బాధ్యత. మీరు ఒక పని చేయండి, మాకు మీరు సహకారం ఏంటంటే మీ గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవుల లిస్టు మాకు ఇవ్వండి. అలాగే ఇస్తాను, పేరు రాసి ఇచ్చేయండి. లేదు మీకు మన ధర్మం రావని అంటారు, వాళ్ళు మీ సర్టిఫికేట్ మార్చే ప్రయత్నం మేము చేస్తాం. మరి ఇంకెందుకు అప్పుడు మీరంటే ఓసీకి మేము చేస్తాం. వస్తే సంతోషం చెప్పాలి కదా, చెప్పకూడదు, చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ బతుకులు పోకూడదు. మనవాళ్ళు మన తెలియక మన అమ్మాయి మన అమ్మాయి అండి, వాళ్ళకి మనం వదిలేస్తాం. చెప్పండి ఒకసారి. వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం ఏమంటుందంటే వాళ్ళకి ఏమైనా కావాలంటే మీరు ఇవ్వండి, మనం ఇద్దాము. ఇప్పుడు ఈ పాస్టర్ ఉన్నాడు, వీళ్ళ దోసుకూడదు, రూపాయి సహాయం చేస్తాడా? మంది ఇస్తాడా? ఇప్పుడు హిందూ ధర్మంలో ఒక రూపాయి అడిగినారా? గ్లాసులు బియ్యం పెట్టుకెళ్ళాలా, ₹20 ఇవ్వాలా, దశంభాగం 10 మళ్ళా ప్రతి ఆదివారం వెళ్ళాలా. ఇవన్నీ మనకు లాసేనా? మీరు ఒక పని చేయండి, ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఇంటింటికి వెళ్ళి ఈ విషయం చెప్పండి. ఇంకా చెప్తాంలేండి. రారా, ఎవరు వచ్చిన వాళ్ళు లేరా? అదేట మరి లేదు, మీరు మాకు లిస్ట్ ఇచ్చండి. మరి క్రైస్తవులు ఎంతమంది లిస్ట్ ఇవ్వండి, మేము చెప్తాం. మీరు చెప్పిన వినరు, మేము చెప్తాం. ఇలా కావాలంటే ఇలా ఉంటది, ఇలా వద్దు అనుకుంటే ఇలా అవుతుంది. మరి చట్టాలు ఇలా ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా వెనక్కి వస్తామంటే అక్కడ శివాలయం ఉంది కదా, అక్కడ కూర్చుని పెట్టి పూజ కార్యక్రమం చేయించి వాళ్ళకు కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళకు ఒక ఇంటి కుటుంబం కావాల్సిన వసతి ఇస్తాం. ఆ దేవాలయంలో వసతి తీసి ఇంటికి ఇస్తాం. అప్పుడు ఇచ్చింది సరే, చెయ్యి దులుపుకోం. ఇంకెప్పుడైనా అవసరం అయితే చూడకు వస్తాం. బాల వికాస్ కేంద్రం నడిపిస్తాం. ఆ నెలకు 1500 నుంచి 2000 వరకు మీకు వస్తుందా? అలాగే మీ ఊర్లో ఇంకేమైనా కుల వృత్తులు ఉన్నాయి, మీ వంశ వృత్తులు ఏమైనా ఉన్నాయి, అవన్నీ మీకు వాటికి మా సహకారం అందించండి, మేము ఇస్తాం. అది మీరు ఈ గ్రామాన్ని బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు ఆ బాధ్యత తీసుకుంటారని మాకు చెప్పాలి. తీసుకుంటారు కదా, మా కాగితాలు ఇస్తారు, తర్వాత మాట్లాడతాం. మీరు ఈలోపు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి. మీకు ఒక మాట చెప్తాను.